హాయ్ అండి, అందరికీ నమస్కారము. రైతు సోదరులారా ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారతదేశంలో ఎలీనియో అని మన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. వాతావరణ నిపుణులు అయితే మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. అసలు ఎలీనియో అంటే ఏమిటి, దానివల్ల ప్రకృతి ఎలాంటి మార్పులు వస్తాయి, వీటన్నింటి గురించి ముఖ్యంగా మనము ఈ వాతావరణ మార్పులు తట్టుకొని మనము రైతులు నష్టపోకుండా, మనలాంటి వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎలీనినో అంటే ఏమిటి, ప్రకృతిలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే గురించి తెలుసుకుందాము. మామూలుగా సరళంగా చెప్పాలి అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలాల్లో ఉన్న నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎలీనినో అని అంటాము. అక్కడ నీరెక్కితే మన దేశానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అక్కడే అసలు సమస్య. ఎలీనినో ప్రభావం వల్ల మన భారతదేశంలో ప్రకృతిలో కొన్ని ప్రధాన మార్పులు వచ్చాయి. ఋతుపవనాలు బలహీనత పడి మన దేశానికి వర్షాలు తెచ్చే నైరుతి ఋతుపవనాలు చాలా బలహీనపడతాయి. దీనివల్ల సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం మొదలవుతుంది. ఎండలు, వర్షాకాలంలో కూడా ఎండలు బాగా రావడము, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవడము, భూగర్భ జలాలు అడుగట్టడము, అలా అంటే వర్షాలు లేకపోవడము, చెరువులు బావులు ఎండిపోవడము, నీటి బాగా ఎద్దడి ఏర్పడము, అలాంటివి చాలా ఉంటాయండి. అకాల తుఫానులు, కొన్ని ప్రాంతాల్లో కరువు కంటే మరిన్ని ప్రాంతాలలో అకస్మాత్తుగా వడగాలులు, వానలు, తుఫాన్లు వచ్చి ఇట్లా పంటలు దెబ్బతీయడం చాలా ఉంటాయి. వ్యవసాయం పైన ప్రభావం, రైతులకు ఎలాంటి పంటలు వేయాలనేది కూడా మనం తెలుసుకుందాము. ఎందుకంటే చాలా ఇప్పుడు ఈ ఎలీనో ప్రభావం వల్ల మనం వేసుకోవాలనేది తెలియట్లేదు. వాతావరణం మన చేతిలో లేదు, కానీ దానికి తగ్గట్టు పంటలను మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎలీనో సమయంలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుందండి. కాబట్టి మనము ఎక్కువగా నీరు కావాల్సిన వరి, చెరుకు అలాంటివి వేసుకోకుండా వాటి జోలి కూడా వెళ్ళకుండా ఆరుతడి అంటే తక్కువగా నీళ్లు పంటలు ఉండే వాటిని ఎంచుకోవాలి. ఎందుకంటే మనము వేయదగ్గ ఉత్తమ పంటల వల్లనే మనకు మంచిగా చేసుకోవచ్చు అండి. అంటే మిల్లెట్స్, జొన్నలు, సజ్జలు, రాగులు ఇవి తక్కువగా నీటిని ఎక్కువగా ఎండనైనా తట్టుకొని బతుకుతాయి. కాబట్టి మనం వీటిని మార్కెట్లో డిమాండ్ ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. పప్పు ధాన్యాలలో కందులు, పెసులు, మినుములు వీటి కూడా చాలా తక్కువ ఎండ అవసరం అవుతాయి, ఎక్కువ ఎండ అవసరం ఉంటాయండి. అందుకోసము భూమిని నత్రజని అందించే సారాన్ని పెంచుతాయి. నూనె గింజలు కానీ, మనకు వేరుశెనగ, సన్ఫ్లవర్, నువ్వులు ఇవి కూడా తక్కువ ఎండను తగ్గించుకొని తక్కువ నీటిని తీసుకొని ఎక్కువ ఎండను తట్టుకునే శక్తి మొక్కలు అవన్నీ. అందుకోసమని ఇలాంటివి వేసుకోండి. పంటలు మార్చడమే కాదండి, ఈ కింది పద్ధతులను కూడా మనం పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే స్వల్పకాలిక రకాలు అంటే 120 రోజులు దాటే పంటల కంటే 90 నుండి 100 రోజులు చేతికి వచ్చే తక్కువ కాల పరిమితి గల విత్తనాల రకాలను ఎంచుకుంటే మంచిదండి. ఆధునిక మనకు నీటి పద్ధతులు, కాలువ ద్వారా నీటి వృధా చేయకుండా డ్రిప్ కానీ, బిందు సేద్యం అంటే చుక్క డ్రాప్స్ ఉంటాయి కదా, అలా కానీ స్ప్రింక్లర్లు కానీ వీటి ద్వారా అందిస్తే మనం సగం నీరు ఆదా చేసిన వాళ్ళం అవుతామండి. మనము మల్చింగ్ పద్ధతి అనేది కూడా పాటిస్తుండాలండి. నేల మంచిగా తేమ శాతం ఉండేటట్టు, అంటే ప్లాస్టిక్ వాడకుండా ఎండిన గట్టిని అలాంటిది ఉంటుంది కదా, వాటిని పరచడం వల్ల భూమిలోని తేమ ఆరిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దానివల్ల మనము ఎంతైనా సరే మనం భూమిని సూక్ష్మజీవులు ఎక్కువగా వృద్ధి చెందుకోగలుగుతామండి. మనకు ముఖ్యంగా తేమ శాతం ఎక్కువగా ఉండేటట్టు తీసిన కలుపు ఆ విధంగా వేసినట్లయితే మనకు తేమ శాతం ఉంటుంది. దానికి మల్చింగ్ చేయొచ్చు, మంచి కర్బన శాతం పెరుగుతుంది అండి. మీరందరూ రైతు సోదరులే చూస్తున్నారనుకుంటున్నారు. ఎందుకంటే ఎలీనో అనేది ఒక సవాలే అండి. కానీ మనకు సరైన ప్రణాళిక లేనట్లు అయితే నీటి పంటలు ఎంపిక ద్వారా మనము నష్టపోతామండి. వేసుకోవడం వల్ల బయటపడవచ్చండి. మీ సొంత ప్రాంతంలో, మీ సొంత పొలంలో ప్రస్తుత వాతావరణం ఎలా ఉందో కూడా మాకు కామెంట్ చేయండి. ఈ సమాచారం ఇంకొక రైతుకు సహాయపడుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియోస్ ఇంకా వ్యవసాయం గురించి కావాలి అంటే కామెంట్ చేయండి.